అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి నీకు 15,000, నీకు 15, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ప్రతి ఒక్కళ్ళకి 15,000, 15,000 అన్నావు పిల్లలకి. మరి ఇంట్లో ఆమెను పిలిచి నీకు 18,000 అన్నావు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా 15,000 అన్నావు. ఇంకొక పాప వస్తే ఆ పాప కూడా 15,000 అన్నావు. మరి ఇవన్నీ 2019 సంవత్సరంలో నువ్వు చెప్పినవే కదా. ఇప్పుడు 2024 సంవత్సరం వచ్చేసరికి కనీసం 45 రోజులు, కనీసం 50 రోజులు కూడా కాకుండా కావు కావుమని అరుస్తూనే ఉన్నావు. ఇవన్నీ ఏమిటి? నువ్వు చెప్పిన మాటలేగా. ఇంట్లో ఒక్కొక్కరికి 15,000 ఇస్తానని నువ్వు చెప్పిన మాటలేగా. అమ్మఒడి ఏమని ఇచ్చావా? ఒక్కొక్కరికి ఇచ్చిన వరకు ఇచ్చి ఒక్కొక్క ఇంట్లో నువ్వు గొడవలు కూడా పెట్టావు పిల్లలకి. ఒకసారి గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి ఎంతవరకు ఇచ్చావు పిల్లలకి? 15,000 అన్నావు, 12,000 ఇచ్చావు, 3,000 కట్ చేసుకున్నావు. మరి 18,000 అన్నావు. మరి 18,000, 2,000, 3,000 కట్ చేసుకున్నావు. మీరు ఎంతవరకు ఇచ్చారు? 5 సంవత్సరాలు మీరేమి ఇవ్వలేదుగా. ఒకసారి ఆలోచించుకో. మీరు చెప్పిన మాటలు మీరు చెప్పినవి దాచిపెట్టుకుంటూ ఇతరులే బయట వేస్తారు. ఇవి మీరు అడగవలసిన విషయంలో కూడా కాదు. మీరు అడగకూడదు. మీరు చేసిన పనితోనే వాళ్ళు చేస్తున్నారు, కానీ మీరు అడిగే ప్రసక్తి లేదు. మీరు అడగకూడదు. మీరు రోడ్లు ఎక్కకూడదు. ఒకసారి ఆలోచించుకో. నువ్వు చెప్పిన అమ్మఒడి గురించి, పిల్లలకు 12,000, 15,000, 17,000 గురించి మీరు అడగకూడదు. మీరు చెప్పకూడదు. మీరు చేసిన పనితనం ఇదే కాబట్టి మీరు అడగవలసిన అవసరం లేదు. మీరు అడగకూడదు. ఒకసారి గుర్తుంచుకో. నువ్వు 2019 చెప్పింది హామీ, నువ్వేమేమి హామీలు ఇచ్చింది, నువ్వు ఎంతెంత ఇచ్చింది కూడా అని తెలియపరుస్తూ, ఇటువంటి మాటలు కుదరవు, ఎవరు నమ్మే స్థితిలో కూడా లేరు అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.